హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 800 పైగా పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి 10th క్లాస్ విద్యార్థి కలిగి ఉండాలి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 21,700 రూపాయల శాలరీ ఇస్తున్నారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు ఎంత ఉండాలి, ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలాంటి పోస్టులను భర్తీ చేస్తున్నారనే సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు కేటగిరీ వైజ్గా ఈ విధంగా ఉన్నాయి. టోటల్గా 827 పోస్టులు ఉంటాయి. ఎస్టీ వాళ్ళకి 61, ఎస్సీ వాళ్ళకి 128, ఓబీసీ వాళ్ళకి 191, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 64, అన్రిజర్వ్ కేటగిరీలో 383 పోస్టులు ఉన్నాయి. ఇవి కానిస్టేబుల్ పోస్టులు. వీటి కానిస్టేబుల్లో డిఫరెంట్ విభాగాల నుండి పోస్టులను భర్తీ చేస్తున్నారు. కానిస్టేబుల్ వెటర్నరీకి సంబంధించి 34 ఖాళీలు ఉన్నాయి. అందులో అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి 21, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 6, ఎస్టీ వాళ్ళకి 4 ఉన్నాయి. కానిస్టేబుల్ డ్రైవర్ సంబంధించి 553 పోస్టులు ఉన్నాయి. ఇవి మేల్ అభ్యర్థులకు మాత్రమే కేటాయించడం జరిగింది. అన్రిజర్వ్ కేటగిరీలో 244, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 45, ఓబీసీ వాళ్ళకి 145, ఎస్సీ వాళ్ళకి 81, ఎస్టీ వాళ్ళకి 38 ఉన్నాయి. కానిస్టేబుల్ గార్డనర్కి సంబంధించి 41 ఉంటే అన్రిజర్వ్ కేటగిరీలో 18, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 7, ఎస్సీ వాళ్ళకి 9, ఎస్టీ వాళ్ళకి 4 ఉన్నాయి. కానిస్టేబుల్ వాటర్ క్యారియర్కి సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ కోబ్లర్కి సంబంధించి 25 వేకెన్సీస్ ఉంటాయి. అందులో అన్రిజర్వ్ కేటగిరీల వాళ్ళకి 15, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 6, ఎస్టీ వాళ్ళకి 2 ఉన్నాయి. కానిస్టేబుల్ టైలర్కి సంబంధించి 41 ఉంటాయి. అన్రిజర్వ్ కేటగిరీలో 19, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 6, ఎస్సీ వాళ్ళకి 9, ఎస్టీ వాళ్ళకి 4 ఉన్నాయి. కానిస్టేబుల్ వాషర్మెన్కి సంబంధించి 74 ఖాళీలు ఉంటాయి. అన్రిజర్వ్ కేటగిరీలో 32, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 7, ఓబీసీ వాళ్ళకి 19, ఎస్సీ వాళ్ళకి 11, ఎస్టీ వాళ్ళకి 5 ఉన్నాయి. కానిస్టేబుల్ బార్బర్కి సంబంధించి 43 పోస్టులు ఉంటాయి. అన్రిజర్వ్ కేటగిరీలో 21, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 10, ఎస్సీ వాళ్ళకి 5, ఎస్టీ వాళ్ళకి 3 ఉన్నాయి. కానిస్టేబుల్ వెయిటర్కి సంబంధించి 3 ఉన్నాయి. కానిస్టేబుల్ కార్పెంటర్కి సంబంధించి 7 ఉన్నాయి. కానిస్టేబుల్ నర్సింగ్కి సంబంధించి 1 పోస్ట్ ఉంది. టోటల్గా 827 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ జనరల్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్, వెటర్నరీ, డ్రైవర్, గార్డెనర్, వాటర్ క్యారియర్, కోబ్లర్, టైలర్, వాషర్మాన్, బార్బర్, వెయిటర్, కార్పెంటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇవి గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్టులు. ఈ హోమ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకొని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 21,700 రూపాయల బేసిక్ పే ఇస్తున్నారు. దీంతోపాటు ఇతర అలవెన్సెస్ కూడా ఇస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి వయసు కానిస్టేబుల్ వెటర్నరీ పోస్టులకు అయితే 18 నుండి 27 సంవత్సరాల లోపు ఉండాలి. 10th క్లాస్ విద్యార్థి కలిగి ఉండాలి. తర్వాత కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులకు అయితే 18 నుండి 27 సంవత్సరాలు ఉండాలి. 10th క్లాస్తో పాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. కానిస్టేబుల్ గార్డనర్, వాటర్ క్యారియర్, కోబ్లర్, టైలర్, వాషర్మాన్, బార్బర్, వెయిటర్ పోస్టులకు అయితే 18 నుండి 23 సంవత్సరాల లోపు ఉండాలి. తర్వాత మెట్రికులేషన్తో పాటు డిప్లొమా, ఐటీఐ కోర్స్ కలిగి ఉండాలి. కానిస్టేబుల్ కార్పెంటర్కి కూడా 18 నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి. 10th క్లాస్తో పాటు ఐటీఐ కలిగి ఉండాలి. నర్సింగ్ ఉద్యోగాలకైతే 18 నుండి 27 ఇయర్స్ ఉండాలి. 10th క్లాస్తో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 3 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే సమయంలో మీరు ఈ డాక్యుమెంట్స్ అయితే సిద్ధంగా పెట్టుకోండి. తర్వాత క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, నేషనాలిటీ, రిలీజియను, మ్యారిటల్ స్టేటస్, కేటగిరీ, ఈ వివరాలన్నీ మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబరు, తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్, పోస్టల్ అడ్రస్, ఇవన్నీ సిద్ధంగా ఉంచుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఫస్ట్ అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో
4.8 కిలోమీటర్స్ని 24 మినిట్స్లో మేల్ అభ్యర్థులు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ అయితే 2.4 కిలోమీటర్స్ని 18 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. మేల్ అభ్యర్థులు 170 సెంటీమీటర్స్, చెస్ట్ ఎక్స్పాన్షన్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ ఉండాలి. మినిమం ఎక్స్పాన్షన్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ ఉండాల్సి ఉంటుంది. ఫీమేల్ అయితే 157 సెంటీమీటర్స్ హైట్ కలిగి ఉండాలి. తర్వాత ఫిజికల్ ఈ టెస్ట్ తర్వాత రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులు రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 2 అవర్స్ కేటాయించడం జరిగింది. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ ఉంటుంది. మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసి జనరల్ కేటగిరీలో అభ్యర్థులు అన్రిజర్వ్, ఈడబ్ల్యూ, ఓబీసీ వాళ్ళకైతే 50%, ఎస్సీ ఎస్టీలు అయితే 45%గా నిర్ణయించడం జరిగింది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ డీవీ ఉంటుంది. తర్వాత మెడికల్ టెస్ట్ ఆధారంగా సెలెక్షన్ చేయనున్నారు. ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయనున్నారు. ఇది నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం. ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి.